ఈ అమ్మాయి తన పేరెంట్స్ అరేంజ్ చేసిన పెళ్లి చూపులు చెడగొట్టాలని నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఇతడితో చెప్తుంది. అలాగే అటుగా వెళ్తున్న ఒక కుర్రాడిని చూపించి తనే నా బాయ్ ఫ్రెండ్ అంటుంది. అలాగే ఆ కుర్రాడి దగ్గరికి వెళ్లి అతడిని కిస్ చేసుకుంటుంది. ఇది చూసి పెళ్లి చూపులకు వచ్చిన వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు. అయితే వాస్తవానికి ఈ కుర్రాడు పెద్దని కోటీశ్వరుడు. అలాగే ఇతడిని కూడా తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయిని చూశాక చాలా బాగుందని అనుకుంటాడు. అలాగే ఈమెతో ప్రేమలో పడిపోతాడు. ఆ తరువాత ఈమెను ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి తీసుకెళ్తాడు. అప్పుడు ఈ కుర్రాడు 10 కోట్ల విలువ చేసే డైమండ్ రింగ్ను ఈమెకు తొడుగుతాడు. కానీ ఈ అమ్మాయికి ఈ పెళ్లి నచ్చక తన మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. అయితే ఎంగేజ్మెంట్ అయ్యాక ఈ అమ్మాయి ఈ కుర్రాడి వివరాలను చూస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు దేశంలోనే అతిపెద్ద కోటీశ్వరుడని ఈ అమ్మాయికి తెలుస్తుంది. ఆ తర్వాత ఈమె ఇంటికి వెళ్లగా పెళ్లిచూపులు చెడగొట్టినందుకు ఈమెను తండ్రి తిడుతూ ఉంటాడు. వాస్తవానికి ఈమె అంటే తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. ఇంతలో కోటీశ్వరుడు వీళ్ల ఇంటికి పెళ్లి కానుకగా 30 కోట్ల డబ్బు పంపిస్తాడు. వీటిని చూసి ఈ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. అలాగే వీళ్ళు ఆ కోటీశ్వరుడు తమ చిన్న కూతురును ఇష్టపడుతున్నాడని అనుకుంటారు. అయితే పెళ్లి రోజున తల్లి తన పెద్ద కూతురును గదిలో పెట్టి లాక్ చేస్తుంది. అలాగే చిన్న కూతురుకు వెడ్డింగ్ డ్రెస్ వేస్తారు. అయితే కోటీశ్వరుడు ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి ఈమెను చూశాక అక్కడున్న వాళ్లతో నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఈమె కాదని చెప్తాడు. అలాగే ఈ కోటీశ్వరుడు గదిలో లాక్ చేసిన ఈ అమ్మాయి దగ్గరికి వస్తాడు. అలాగే ఈమెని ఎత్తుకుని తన ఇంటికి తీసుకువెళ్తాడు. వీళ్ల లవ్ స్టోరీ చూడాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.